హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు మరొక 10 రోజుల్లో ఒక స్త్రీ కారణంగా మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. ఎప్పుడు కూడా ఈ విధంగా అస్సలు అనుకునే ఉండరు. తులారాశి వారి జాతకులకు ఈ స్త్రీ కారణంగా సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించిందా అన్నట్లుగా భారీ ధన లాభం కలగబోతుంది. ఐశ్వర్యవంతులు కాబోతూ ఉన్నారు. అవసరానికి మించిన సంపాదన అనేది మీ జీవితంలోకి వస్తుంది. లక్ష్మీదేవి కృపా కటాక్షాలు ఉంటే ఇక ఖచ్చితంగా మిమ్మల్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. అయితే తులారాశి వారి జాతకులకు మరొక 10 రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, అసలు వీరి జీవితంలోకి రాబోతున్న ఆ స్త్రీ ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి వారి జాతకులు జన్మతః కూడా చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు. ఈ రాశి జాతకులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారు అంటే అస్సలు నిద్రపోరు. వారి యొక్క కష్టాలు వీరి భుజాల మీదకు ఎక్కించుకుంటారు. వారి యొక్క కష్టం తీరే వరకు కూడా అస్సలు నిద్రపోరు. అయితే తులారాశి వారి జాతకులకు మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తూ ఉంటారు. ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ వెంటనే ఇంకొక నిర్ణయాన్ని అమలు పరుస్తూ ఉంటారు. ఎక్కువ శాతం నిర్ణయాలు తీసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మంచితనాన్ని తెచ్చుకోవడం కోసం, ఒకరి చేత మంచివారు అని అనిపించుకోవడం కోసం తహతహలాడిపోతూ ఉంటారు. ఎదుటి వారు వీరి గురించి ఎల్లప్పుడూ కూడా మంచిగా మాట్లాడాలి అనేది వీరి ఉద్దేశ్యమో. అలాగే అందానికి ఎక్కువగా తులారాశి వారి జాతకులు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. 10 మందిలో నన్నే ఎక్కువగా ఆకర్షించాలి అందరూ అన్నట్లుగా వీరి యొక్క స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి జాతకులు డబ్బు విషయంలో చాలా పొదుపరులుగా ఉంటారు. కానీ అందానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఖర్చు పెడుతూ ఉంటారు. సంపాదన సైతం కూడాను. ఈ రాశి జాతకులకు ఉన్న మరొక బుద్ధి ఏమిటంటే పరోపకార బుద్ధి. అడిగినంత సాయం చేసేస్తూ ఉంటారు. తనకు మాలిన ధర్మం తులారాశి వారి జాతకులకు అస్సలు అచ్చిరాదు. ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే నిజాలు అర్థం చేసుకోకుండా వారికి సహాయం చేయాలనే తపన ఈ రాశి జాతకులకు ఎక్కువ. మరొక 10 రోజుల్లో తులారాశి వారి జాతకులు మీ ఉద్యోగ రీత్యా కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి వరకు ఉద్యోగంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి ఒక్కొక్కటిగా తీరిపోబోతూ ఉన్నాయి. వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, కెరియర్ లో కూడా వెల్ సెటిల్ అయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తులారాశి వారి జాతకులకు. అయితే మీరు సెటిల్ అవడానికి గల కారణాలు ఏమిటంటే గనక మొత్తానికి ఒకే ఒక కారణము, ఒక స్త్రీ రాక మీ జీవితంలో ఇటువంటి ఊహించని మార్పులు తీసుకురాబోతుంది. ఉద్యోగంలో మీ యొక్క కొలీగ్ కావచ్చు, వ్యాపారంలో భాగస్వామి కావచ్చు, లేకపోతే మీ జీవిత భాగస్వామే కావచ్చు, లేకపోతే వివాహం కానీ తులారాశి వారి జాతకులు వివాహ బంధంలోకి అడుగు పెట్టడంతో మీ జీవితంలోకి అడుగెడుతున్న లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి మీ ఇంటి ఇల్లాలే కావచ్చు. ఈ స్త్రీ రాకతో మీ జీవితం మారిపోతుంది. లేదా మీ మాతృమూర్తే కావచ్చు. తులారాశి వారి జాతకులు చాలా వరకు కూడాను కష్టపడే తత్వం కలిగిన వ్యక్తులు. మీ యొక్క కుటుంబం కోసం పొద్దున్నుంచి కూడా సాయంత్రం వరకు ఎల్లప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. కానీ మీరు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు కష్టపడుతున్నారు కాదనడం లేదు, కానీ కుటుంబానికి మాత్రం కాస్త సమయాన్ని
కేటాయించండి. మరొక 10 రోజుల్లో మీ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపబోతున్నారు. పుణ్య కార్యాలు చేయబోతూ ఉన్నారు. తీర్థయాత్రలకు కూడా ప్లాన్ చేసుకోబోతూ ఉన్నారు. ప్రశాంతవంతమైనటువంటి జీవితం మీ జీవితం మారబోతూ ఉన్నది. మరొక 10 రోజుల్లో ఈ స్త్రీ రాకతోనే మీ జీవితంలో ఇంతటి ఊహించని మలుపులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. జీవిత భాగస్వామి మాటను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటారు. వారి యొక్క సలహా సూచన మేరకు ఎన్నో రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఆ యొక్క నిర్ణయాలు చాలా వరకు కూడాను లాభసాటిగా ఉండబోతున్నాయి. ఇక మాతృమూర్తి విషయంలో మాత్రం ఖచ్చితంగా రోజుకి 1 గంట అయినా కూడాను వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. వారు మీకోసం చాలా వరకు కూడాను ఎదురు చూస్తూ ఉంటారు. మాతృమూర్తి ఆశీర్వాదం మీకు చాలా వరకు కూడాను ఉపయుక్తంగా ఉంటుంది. మరొక 10 రోజుల్లో మీరు ఖచ్చితంగా మీ మాతృమూర్తి చెంతకు వెళ్లి వారి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ యొక్క ఆశీర్వాదం మీకు చాలా వరకు కూడాను ఉపయుక్తంగా ఉంటుంది. ధనపరంగా సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా, అపార్థాలు ఉన్నా, మీకు మీ జీవిత భాగస్వామికి మధ్యలో ఏదైనా సరే ఇబ్బందులు ఉన్నా అవి అన్నీ కూడా తొలగిపోతాయి. భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. నిజంగా ఈ స్త్రీ రాకతోనే తులారాశి వారి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు సంభవించబోతున్నాయి. మీ జీవిత భాగస్వామి యొక్క సలహా సూచనలు తప్పక పరిగణలోకి తీసుకోండి. అలాగే మీ జీవిత భాగస్వామి వైపు నుంచి కూడాను ధనం రాబోతుంది. వారి యొక్క పుట్టింటి ఆస్తి స్త్రీ ధనం రూపంలో మీకు రాబోతూ ఉన్నది. ఆ యొక్క ధనంతో మీరు మొదలు పెట్టే వ్యాపారము చిన్న పెట్టుబడి అయినా కూడాను నూతనంగా మీకు విశేషవంతంగా ఆర్థిక లబ్ధి చేకూర్చే విధంగా బహు లాభాలు కలిసి రాబోతూ ఉన్నాయి. ఇక ఉద్యోగ జీవితంలో ఉన్న తులారాశి వారి జాతకులు మీ ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వారి యొక్క ఆలోచనలతో మీ యొక్క నైపుణ్యం బయటికి వస్తుంది. ఆంజనేయునికి తన యొక్క బలం తెలియదు అన్నట్లుగా మీ యొక్క బలం మీకు తెలియదండి. మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందులో ఆడ స్నేహితుల వలన మీ జీవితం మారిపోబోతూ ఉన్నది. వారి యొక్క సలహా సూచనలు పరిగణలోకి తీసుకోండి. ఇక మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మీ నైపుణ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేస్తే గనక మరొక 10 రోజుల్లో తులారాశి వారి జాతకులు ఉద్యోగ జీవితంలో కూడా ఖచ్చితంగా మెరుగుని చూడబోతూ ఉన్నారు. ఈ యొక్క స్త్రీ రాకతోనే ఇదంతా జరిగింది అనే విషయము మీకు చాలా వరకు కూడాను తెలియకపోవచ్చును. గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా భగవంతుని అనుగ్రహం ఆ స్త్రీ రూపంలో కలగబోతూ ఉంది. ఇక ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. గుడ్డిగా ఎవ్వరిని నమ్మొద్దు అంటే అందరినీ నమ్మొద్దు అని కాదండి. మీరు కాస్త మాట్లాడితే గనక వారి వలన మీకు నష్టం జరుగుతుందో లాభం జరుగుతుందో అనే విషయం అర్థమైపోతుంది. ఎవరైనా మనకి చెడు సలహాలు ఇస్తూ ఉంటే గనక వారికి దూరంగా ఉండే ప్రయత్నం చెయ్యండి. కోపాన్ని పక్కన పెట్టండి. ఆవేశాన్ని పక్కన పెట్టండి. ఏదైనా కూడాను కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అయిపోతుంది. తులారాశి వారి జాతకులు ఖచ్చితంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మరొక 10 రోజుల్లో మీ జీవితం చాలా మారిపోతుంది. జాతకంలో చాలా వరకు కూడాను మీకు మంచి కార్యాలు కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు. బంధుమిత్రుల దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు అందబోతూ ఉన్నాయి. అలాగే తోబుట్టువుల మద్దతు కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా వారు మీకు చాలా వరకు కూడాను చేయూతను ఇవ్వబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే గనక పెట్టుబడులు పెట్టే విషయంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో మీ యొక్క నిర్ణయాన్ని చెప్పి వారి యొక్క సలహా తీసుకోవడం చాలా ఉత్తమం. అంతేకాకుండా ఆర్థిక నిపుణుల సలహా కూడా పరిగణలోకి తీసుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మొత్తం మీద మరొక 10 రోజుల్లో తులారాశి వారి యొక్క జాతకమే మారిపోతుంది. భారీ ధన లాభం కలుగుతుంది. ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితం మారిపోతుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడడానికి తొలి మెట్టును మరొక 10 రోజుల్లో మొదలు పెట్టబోతూ ఉన్నారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.